నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఎండాకాలం చాలా గట్టిగా ఉన్నది. ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో టెంపరేచర్స్ 42-44 డిగ్రీల దాకా ఉంది. సో, ఇది అఫ్‌కోర్స్ వర్షం 2, 3 రోజులు వస్తుందని చెప్తున్నారు గానీ, ఇది ఏప్రిల్, మే, జూన్ మధ్య దాకా కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అనడంలో ఎట్టి సందేహం లేదు. సరికదా! ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలాగుంటే మేలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవడమే భయంగా ఉంది నిజానికి. సో, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎండలో వెళ్ళినప్పుడు మనల్ని మనం వడదెబ్బ నుండి ఎలా కాపాడుకోవాలనేటటువంటి టిప్స్ మనం తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమండి. వడదెబ్బ తగలటం అంటే ఏమిటి అనేది అంతకుముందు నేను చాలా సార్లు మాట్లాడాను. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. సో, మొదట మధ్యాహ్నము ఆల్మోస్ట్ 11-4 దాకా బయటికి వెళ్ళడం అవాయిడ్ చేస్తే మంచిది. సో, ఎంత మరీ అవసరమైతే తప్ప అసలు బయటికి వెళ్ళకుండా ఇంట్లో పనులు మనం బయటికి వెళ్ళకుండా మన పనులు మనం చేసుకోవడం ఫస్ట్ బెటర్. తప్పనిసరి పరిస్థితుల్లో అది వేరే విషయం. మనం వేసుకునే బట్టలు ఏవైతే ఉన్నాయో స్వెట్‌ని ఈజీగా అబ్జార్బ్ చేసేటట్టుగా కాటన్ ఉన్నటువంటివి వేసుకుంటే బెటర్. ఇంకొకటి ఏం చేస్తారు, సమ్మర్ వచ్చేసరికి లాంగ్స్ హ్యాండ్స్ వేసుకునే వాళ్ళు షార్ట్ హ్యాండ్స్ వేసుకోవడం ఇలాంటివి మొదలుపెడతారు. కానీ లాంగ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ ఉన్నటువంటి వేసుకున్నట్లయితే స్వెట్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. సో, చేతి మీద చెమటలు పట్టినట్లయితే అది అబ్జార్బ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, లాంగ్ స్లీవ్స్ ఉన్నటువంటి కాటన్ షర్ట్స్ వేసుకుంటాం. లూజ్‌గా ఉన్నటువంటి కాటన్ షర్ట్స్, కుర్తాలు, పైజమాలు లేకపోతే చుడిదార్స్ ఇట్లాంటివి వేసుకోవటం అనేది అడ్వైజబుల్. సో, మనకి ఎక్స్‌పోజ్డ్ ఏరియా స్కిన్ ఏదైతే ఉంటుందో మెడ మీద కానివ్వండి, చేతుల మీద కానివ్వండి, అవి కూడా ఎస్పెషల్లీ బయటికెళ్ళినప్పుడు, 2 వీలర్స్ నడిపినప్పుడు ఇట్లాంటివి కవర్ చేసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైతే మీకు నోరు డ్రై అయిపోతుందో, పెదాలు ఎండిపోతున్నాయో, వెంటనే నీళ్లు కంటిన్యూస్‌గా తాగడం అనేది, నీళ్లు క్యారీ చేయడం, నీళ్లు తాగడం, ఏ ద్రవ పదార్థమైనా పర్వాలేదు, కనీసం నీళ్ళైనా ఇవి కంటిన్యూస్‌గా తాగడం అనేది చాలా చాలా ముఖ్యం. ఒకవేళ చెమట వస్తుంటే మంచి సైన్ అది. చెమట రావట్లేదు, స్కిన్ ఎండలో కూడా డ్రైగా ఉంది అంటే అది వడదెబ్బకి ముఖ్యమైనటువంటి మొదటి సంకేతం. అది చాలా చాలా డేంజరస్ అది డేంజరస్ సైన్. వెంటనే మీరు నీడకు వెళ్ళి నీళ్లు ఎక్కువ తాగడం ఇలాంటివన్నీ చేయడం అనేది చాలా అవసరం. రోడ్ల మీద చూస్తుంటాం, భార్య భర్త ఉంటారు, మధ్యలో చిన్న చిన్న పసికోనలను పట్టుకుని బండి మీద వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఏదో టవల్ కప్పుతారు కానీ ఆ టవల్ పిల్లను అది కవర్ చేసిందో లేదో చూడరు. వాళ్ళలో వాళ్ళు ఉంటారు. ఈ చిన్న చిన్న పసిగుడ్డులు విపరీతమైనటువంటి ఎండకి ఎక్స్‌పోజ్ అయిపోతుంటారు. సో, ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, చిన్న చిన్న పిల్లలు, 80 వయసు దాటిన వాళ్ళు ఈ ఎండలో బయటికి రాకపోవడం చాలా ముఖ్యమండి. మిగతా మనుషుల్లా కాదు కాబట్టి వీళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఈ చిన్న చిన్న పిల్లల్ని చెప్పినప్పుడు తల్లిదండ్రులు బైకుల మీద తీసుకెళ్ళిపోతుంటారు. వాళ్ళకి వడదెబ్బ తగలటానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది బేసికల్లీ. ఇంకొక టిప్ ఏంటంటే, ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఏదో ఏసీ అన్నా ఉంటుంది, ఎయిర్ కూలర్స్ అన్నా ఉంటున్నాయి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్‌గా ఏసీ రూమ్ నుంచి రోడ్డు మీదకి వచ్చేస్తే మీకు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీ శరీరం చల్లగా ఉంది, సడన్‌గా ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్ వస్తుంటారు. సో, మీరు ఏసీ రూము, ఎయిర్ కూలర్‌లో ఉన్నప్పుడు మీరు ఏసీ ఆఫ్ చేసి, ఏసీ లేనటువంటి రూమ్‌లోకి, వరండాల్లోకి ముందు బయటకొచ్చి అక్కడ కనీసం ఒక 5 నిమిషాలు ఉన్నట్లయితే బాడీ అక్లిమటైజేషన్ ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఏసీలో ఉంటే డైరెక్ట్‌గా మీరు రోడ్డు మీదకి పోతే అంత ఫాస్ట్‌గా మీ బాడీ అక్లిమటైజ్ అవ్వదు బేసికల్లీ. సో, మీరు గమనించవలసినటువంటి వడదెబ్బ తగిలింది అన్నటువంటి సైన్స్ ఏంటంటే బేసికల్లీ ఇందాక చెప్పినట్టుగా చెమట రాకపోవడం, నోరు కంటిన్యూస్‌గా డ్రైగా ఉండడం, వాంతి వచ్చినట్టు ఉండడం లేదా వాంతులైనా అవ్వడం, కళ్ళు తిరగడం, చక్కర రావడం, విపరీతమైన నీరసం అనిపించడం, తలనొప్పిగా ఉండడం, ఇలాంటివన్నీ వడదెబ్బ మొదలైంది అనడానికి ఇవన్నీ సంకేతాలండి. ఇవన్నీ జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. వాంతి వచ్చినట్టు ఉండడం లేదా వాంతులు రావడం, మజిల్ క్రాంప్స్ రావడం, కండరాలు పట్టేసినట్టుగా ఉండడం, చెమట రాకపోవడం, కళ్ళు తిరగటం, చక్కర రావడం, విపరీతమైన నీరసం ఉండడం, తలనొప్పి ఉండడం, ఇవన్నీ కూడా వడదెబ్బకి సైన్స్ అండి. ఇవన్నీ చూసుకోండి, గమనించండి, జాగ్రత్తగా ఉండాలి. సో, మీరు పని చేసుకుని ఇంటికి రాగానే చన్నీళ్లతో స్నానం చేయడం అనేది చాలా ముఖ్యం. మీ టెంపరేచర్ బయటికి వెళ్ళిన తర్వాత విపరీతంగా డెఫినెట్‌గా శరీరం యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. అది కూల్ డౌన్ చేసుకోవడానికి వెంటనే చన్నీళ్ళు స్నానం చేసినట్లయితే చాలా వరకు వడదెబ్బ నుండి మనం కాపాడుకుంటాం. ఇంటికి రాగానే కూల్ వాటర్ తాగండి, చన్నీళ్ళు స్నానం చేయండి. మనం కొంచెం ఎండ వల్ల వచ్చిన దుష్పరిణామాలు కొంతవరకు మనం తగ్గించుకునేటటువంటి టిప్స్ అండి ఇవన్నీ. హోప్ యూ ఫైండ్ దిస్ వెరీ యూజ్‌ఫుల్. నమస్కారం.